మనమందరము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము సాంగ్స్ 23 1 నుంచి సలోమి సలోమి ఉన్నది చదువుతారు 1 నుంచి మనమందరం బైబిల్ చదువుతాం. సాంగ్స్ 23 ఫస్ట్ వర్స్ లాస్ట్ 6 వచనాలు చదువు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరడి చేస్తున్నాడు, శాంతిమైన జలములను చూపుతున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన దాక వారికి సాక్షి ఉంటే ఒక 2 సెకండ్లు 2 నిమిషాలు కంటే ఎక్కువ టైం లేదు. వారికి సాక్షి చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు. దేవుడు నామానికి కృతజ్ఞత చెప్పాలని దేవుడికి, మరి నా ఇద్దరు బిడ్డలు కూడా శామ్ డాడీకి దేవుడు నూతన సంవత్సరం దయచేసి మరి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా వాళ్ళకి దయపజేసి ఉన్నాడు. పోయిన నెలలో మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళిద్దరిని కాపాడి ఎక్కడ తిరిగినా మరి ఆ రోడ్ల మీద వస్తూ ఉంటారు, సైకిల్ వేసుకొని అంత దూరం నుంచి ఎట్లా నడిపిస్తారో తెలీదు, మరి వాడి లేచి ఎట్లా వెళ్తారో తెలీదు. అయినా కానీ మరి చాలా అల్లరి పిల్లలుగా వాళ్ళు ఉంటుండగా ఇంటి దగ్గర కూడా ఆడుకుంటూ దెబ్బలు తింటూ మరి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అయినా కానీ మరి దేవుడు అనుక్షణం వాళ్ళని కాచి కాపాడి ఆయన కాపుదల భర్త వాళ్ళకి దయచేసి మరి ఇన్ని సంవత్సరాలు మరి శామ్కేమో 10 years, డాడీకి 9 years మరి దేవుడు వాళ్ళని కాపాడినందుకు దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇంకా బిడ్డల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించి మంచిగా లోబడే మనసును దయచేసి బుద్ధిమంతుల్లో ఉంటూ మరి దేవుని సన్నిధిలో దేవుడి సేవలో బిడ్డలు మరి ఎదిగే మనసు దేవుడి ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరి ఆరాధన కూడా దేవుడు మరి పుట్టినరోజు ఆమె కూడా మరి మన కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా దేవుడు దయా సంవత్సరాన్ని దయచేసి మరి కాపాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ జాషన్ కూడా వస్తుంది కాబట్టి మరి దేవుడు ఇస్తున్న ఈ మరి ఆశీర్వాదాన్ని మరి బిడ్డలందరూ కూడా ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో ఎదగాలని మరి ఒక చిన్న ఆశ మా కుటుంబంలో అందరం కూడా దేవుని సేవ చేయాలని మరి అట్టి కృప దేవుడు అందరికీ ఇచ్చిన దాకా మీరు అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన దాకా సాక్ష్యం. శుక్రవారం రోజు నేను దేవుడి నామానికి వందనాలు, మీ అందరికీ వందనాలు. శుక్రవారం వాక్యం చెప్పి వచ్చాను. ఏం తినలేదు అసలు. అయితే ఆ రాత్రి నుంచి మోషన్స్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా తెల్లారిపేటకి అసలు నడవలేకపోయాను. ఇంకా అప్పుడు రాధాకి ఫోన్ చేశాను 6 గంటలకు. ఆ బిడ్డ వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. హాస్పిటల్కి కూడా వెళ్ళాము. అక్కడ సెలైన్స్ పెట్టారు నిన్నంతా. మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ ప్రార్థన శనివారం నాటి ప్రేయర్ చూసుకున్నాము. ఎందుకో తెలియదు కానీ మాటికి బలహీనం అయిపోతాను. అసలు ఒంట్లో ఏమీ శక్తి ఉండదు. కానీ ఒక రోజు అంకులు చెబుతారు, ఈరోజు నేను ఆరాధన జరపలేను, మీరే జరిపి ప్రేయర్ చేయండి. వస్తాను, కుర్చీలో కూర్చుంటాను. కానీ దేవుడు అసలు ఎట్లా ఇస్తాడో కదా నాకు తెలియదు. ఒక్కోసారి రాధా ఎక్కడో చిన్నప్పుడు ఏదో చర్చికి వెళ్ళిందంట. అక్కడ పాలయ్య అని ఒక సేవకుడు ఉన్నాడు. తర్వాత నేను యూట్యూబ్లో కొట్టి చూశాను అనమాట. ఆయన కూర్చున్నంతసేపు 4 మనుషులు కొట్టుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఆ తర్వాత బలిపెట్టి ఎక్కిస్తారు. ఆ తర్వాత ఇక అసలు ఆయన దేవుడు ఎట్లా ఆడుకుంటాడో కూడా చెప్పలేమన్నమాట. గంతులేస్తాడు, పరుగులు ఎత్తాడు. అప్పుడు దాకా మటుకి బలిపేటలు ఎక్కేదాకా మటుకి నడవలేడు ఆయన. అసలు ఆయన 4 కూర్చోబెట్టాలి తీసుకెళ్ళి. బలిపేటలు ఎక్కితే చాలు, ఇంకా ఆయన పెళ్లి చేసుకోలేదు అసలు.
దేవుని పరిచయం ఎక్కడో అడవుల్లో చేస్తాడు, బాగా చేస్తాడు. ఎక్కువ కార్యాలు, దయ్యాలు పట్టాలు అవి బాగా చేస్తాడు. అయితే ఈ పిల్ల చెప్పిన మాట నాకు ఎప్పుడు గుర్తొచ్చింది అనమాట. దేవుడు అయితే ఇప్పుడు దాకా నా దగ్గర ఓపికే లేదు అసలు అనిపించింది అనమాట. రెండోది, దేవుడు ఏం చెప్పాడంటే, స్త్రీలు ముందుగా ముఖ్యంగా కనుక స్త్రీలు బలంగా నడుము కట్టుకొని మీ నడుముకు దట్టి కట్టుకోమని దేవుడు ఏం కోరుతుంది. నడుము కట్టుకొని యథార్థముగా కనుక మీ కుటుంబాల్లో ఉంటే మీ చెంగు పట్టుకొని మీ బిడ్డలు, మీ భర్తలు మీ వెనకమాల వస్తారంటే నాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏమన్నాడంటే, స్త్రీలను బలంగా నడిపించు, అప్పుడు కుటుంబాలన్నీ ఆటోమేటిక్గా మందిరంలోకి వచ్చి పడతాయి. స్త్రీలను నమ్మకంగా నిలబెట్టు, స్త్రీలను బలపరచు. కుటుంబాలు, బిడ్డలు ఒక కోడి వెనక పిల్లలు ఎలా వస్తాయో అలాగ వస్తారు కుటుంబాలతో. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ముఖ్యంగా స్త్రీలు బలపడాలి. నీకున్న 10 మంది, నేను చెప్పాను కదా, 10 మందిని మార్చు, నువ్వు అక్కడికి వెళ్ళి 100 మందిని మార్చవద్దు అని చెప్పిన రీతిగా మనం అందరమే ఎవరు కూడా పుట్టుకతో క్రైస్తవులు కాదు. నాకు తెలుసు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ మారినోళ్ళు కాబట్టి మీకు అంత అనుభవం ఉండదు. ఈ లోకం కూడా, తెలంగాణ లోకం చాలా భయంకరమైనటువంటిది. ఇక్కడ మా స్త్రీలు ప్రతి ఒక్కరు చిన్న చిన్న డ్యూటీలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ డ్యూటీలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలంటే చాలా కష్టం, నాకు తెలుసు. అయినా కానీ దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభు బలారాధనలో చేయి వేస్తున్నాం కాబట్టి దేవుడిని అడుక్కోనైనా సరే కష్టం వచ్చినప్పుడు కనుక గట్టిగా నిలదొక్కుంటే నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ఇంట్లో ఉన్న నిన్ను బట్టి, నీ ఇంట్లో ప్రవర్తనను బట్టి, నీ మాదిరిని బట్టి నీ పిల్లలు ఆటోమేటిక్గా వెనకమాల వస్తారనమాట. నేను కనుక ఫోన్ చేస్తే మా పిల్లలిద్దరు ఏమాత్రం సీరియస్ అయ్యారంటే ఫోన్ పెట్టేసేస్తారు అసలు నాతో మాట్లాడి. ఎందుకంటే వాళ్ళకి ఇంత అవకాశం కూడా ఇయ్యింది నేను అసలు వాళ్ళకి నా దగ్గర అవకాశం తీసుకోవడానికి కాదు, అవకాశం ఉండదు నా దగ్గర, నేను అంత చేస్తాను అనమాట. అట్లాగా స్త్రీలు గట్టిగా నిలబడితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా సరే ఆ ఆశీర్వాదం. నేను నిన్న మీకు ఒక స్టేటస్ పెట్టాను, మరి ఎంతమంది చూసారో నాకు తెలియదు. నేను స్టేటస్ పెట్టాను, మన బబ్బు కూడా చూశాడు, నేను చూశాను, బబ్బును సినిమా చూశాడు. అందులో ఏమని ఉందంటే, నువ్వు కనుక కరెక్ట్గా నిలబడితే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, తరముల వరకు బిడ్డలు దిగులు లేకోకుండా ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండింది అని అందులో ఇర్మియా గారు చెప్పారనమాట. నా పరిస్థితి ఏంటంటే రాత్రి అంతా నిద్ర పట్టదు అసలు, నేను నిద్రపోను, నమ్ముతారో లేదు. ఇప్పుడే కాదు, నాకు 20 సంవత్సరాలు సేవలోకి వచ్చాను కావాలి, నాకు అసలు నిద్ర పట్టదు. ఇంకా రాత్రి అంతా ప్రార్థన చేస్తాను, మంచి మంచి వాక్యాలు బయటకు తీసుకుంటాను, ఇంకా పద్దాగా దేవుళ్ళలోనే ఉంటాను అనమాట. నా పరిస్థితి అది. అయినా దేవుడు నన్ను ఎంతగా ఆరోగ్యంగా ఏ రోజుకి ఆ రోజు బలపరుస్తున్నందుకు కూడా నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. కాబట్టి మనందరం కూడా 100 కొద్దిమంది అనుకోవచ్చేమో, కానీ కొద్దిమంది 10 మంది స్త్రీలు మారితే 10 కుటుంబాలు మారుతాయి. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మినిమం 2 పిల్లలు, భర్త, భార్య, 4 అట్లా మన 10 కుటుంబాలు అనుకో, 10 నాళ్ళు ఎంత? 40 మందిని మన కుటుంబాలు. కానీ స్త్రీలు నడుము కట్టుకోవాలంట, బిడ్డల ఎదుట, కుటుంబం ఎదుట, భర్త ఎదుట యథార్థంగా ఉంటే ఆటోమేటిక్గా నీ కుటుంబం అదే మారిపోయిందంట. అలాగా ఉండాలని నా యొక్క కోరిక. నేను ఎప్పుడు దేవుడిని అదే అడుక్కుంటాను, నాకు దేవుడు కూడా అదే చెప్పింది. కాబట్టి మీరందరూ చక్కగా దేవుళ్ళు ఎదగాలని, మీ కుటుంబాలన్నీ ఆశీర్వాదంగా ఉండాలని, మీ బిడ్డలందరూ మంచి స్టేటస్లో ఉండాలని మా యొక్క ఆశ. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేవ చేసుకొని ఏదో సంపాదించుకున్నాము, లేకపోతే ఏదో సాధిద్దాము అని మేము రాలేదు. 10 ఆత్మలు వచ్చినా సరే మాకు అదే ఒకటే సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలు మీరు అందరూ అర్థం చేసుకొని తల్లులుగా మీరు నడుము కట్టుకొని మీ బిడ్డలకు మీరు, మీ కుటుంబాలు, మీ భర్తలకు మీరు మాదిరికరంగా ఉంటే ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటా సంఘానికి మీ చెంగులు కొట్టుకొని వస్తారు. చేసి చూడండి. అది కాకపోతే ఏంటంటే మన ప్రవర్తన అనేది మన పిల్లలకి, మన భర్తకి మాదిరిగా ఉండాలి. అదొక్కటే మీరు నేర్చుకోండి, అదొక్కటే నేను చెప్పేది కూడా. కాబట్టి దేవుని బిడ్డలు మనందరం కూడా అలాగ ఉండాలని నేను ఆశపడుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరొక సాక్షి ఉన్నాం. దేవుడు నిజంగా నేను చాలా ఎంతో
గంటన్నరకి ఫోన్ చేస్తూనే ఉన్నాను. అది పర్లేదులే, దేవుడు శక్తి ఇచ్చాడని చెప్పారు. రాత్రి బయలుదేరి రావడం జరిగింది. మరొక సాక్ష్యం. దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి వందనాలు చెల్లించుకున్నా. ఇంతవరకు దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. పై సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడి అన్ని విషయాలలో, ప్రతి విషయాలలో ఎంతగానో కాపాడుతున్నందుకు దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నా. పోయిన సంవత్సరం మ్యారేజ్ డే నుండి ఇక్కడే చేసుకున్న పెళ్లి విషయంలో కానీ ప్రతి విషయంలో దేవుడు నాకు ఎంతగానో సాయం చేసిండు. ఇంకా కొద్దిగా సమస్యలు కూడా తీర్చుకోవాలి. శుక్రవారం ఆరోగ్యం కూడా నేను రావాలని ప్రార్థన చేయండి. ఎట్లయినా చేసుకొని రావాలనుకుంటే ఆ టైంకి ఏదో ఒక సమస్య రావాలని నాకు ఎంతగానో ఆశ ఉంటుంది. రావాలని మీరందరూ ప్రార్థన చేయండి. నా కుటుంబం కోసం నా బిడ్డ కూడా మారాలి, మళ్ళీ రావాలి అనుకుంటున్నాను. నా బిడ్డ కూడా మారాలి, దేవుళ్ళలోకి రావాలి. ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఆమె ప్రతి విషయంలో దేవుడు ఆమెకు సహాయం చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే బుధవారం మరి మ్యారేజ్ డే ఉంది, 25. ఇక్కడే ఇంటి దగ్గర పైన చేసుకోవాలనుకుంటున్నాం. మీరు అందరూ సంఘస్థులు అందరూ ప్రార్థన చేయాలని అందరినీ వేడుకుంటున్నాము. అన్నయ్య గారిని కూడా వేడుకుంటున్నాం. అందరు రావాలని కోరుకుంటున్నాం. మీరందరూ మా కోసం వర్షం రాకుండా అన్ని అనుకూలంగా తక్కువలో అయినా సరే సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందరు రావాలని కోరుకుంటున్నాను. ఈ 25 మ్యారేజ్ డే చేయాలని ఏదో చిన్నగా ఆశపడుతున్నాం కనుక మీరందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. చాలా సంతోషం. దేవుడు చేసిన ఉపకారాలకు ఏమి చెల్లించాలి. దేవుడు భాగ్య విషయంలో మాత్రం చాలా గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు తన కుమారుడు విషయంలో అయితేనేమి, తన కుమార్తె విషయంలో అయితేనేమి చాలా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. దాన్ని బట్టి ప్రభు స్థితి. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఒక 5 నిమిషాలు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. Psalms 34. ఈ అధ్యాయం మీరు చదువుకోండి. దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. చాలా అందరికి అర్థమయ్యేటువంటి అధ్యాయం. దావీదు, అబీమెలెకు ఈ మధ్య జరిగినటువంటి కొంత రచించినటువంటి కీర్తనలు అక్కడే రాసి ఉంటుంది. 4వ వచనం మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుంది. ఎవరైనా చదవండి. 34:4. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి ఆయన తప్పించాడు. ఎవరి యొక్కకు వెళ్ళారు వీడు? దావీదు యెహోవా యొక్కకు వెళ్ళి విచారణ చేశాడు. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. విచారణ జరిగే స్థలం ఏంటంటే ఈ లోకంలో కోర్టు, పోలీస్ స్టేషన్. అక్కడే విచారణ దొరుకుతుంది. కానీ నువ్వు పరలోక దర్శనం చూడాలంటే నువ్వు ప్రభు దగ్గర విచారణ చేయాలి. నీ వ్యక్తిగత జీవితం. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మా సేవకులు ఏం చెప్పేవాడంటే, యవనస్తుడు కనీసం గంట అయినా ఏకాంతం వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పేవాడు. ఏదో ప్రార్థనకి వెళ్తున్నావు కానీ మారు మనసు లేదు, రక్షణ లేదు. కానీ దేవుని సేవకులు కటాకటిగా చెప్పేవాడు, ఒక యవనస్తుడు 1 గంట ఏకాంతంగాను ప్రార్థన చేయకపోతే రాబోయే దినాల్లో తన యవన కాలాన్ని దేవునికి ఉపయోగించలేడు.
తన జీవితాన్ని ఏకాంతంగా గడపకపోతే తన శరీరాన్ని కోల్పోతాడు, తన బలాన్ని కోల్పోతాడు. కాబట్టి ప్రతి యవనస్తుడు దేవుని దగ్గరకు వెళ్ళి 1 గంట ప్రార్థన చేయాలి అని చెప్తే 16-17 సంవత్సరాల వయసులో ఒక గోనె పట్ట కట్టుకొని, ఆ గోనె పట్ట చుట్టుకొని దాన్ని సంకలం పెట్టుకొని పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇంకా ఎవరో సమయం దొరికిన కొద్దీ వెనక ముందు వస్తూ అక్కడక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఎవరైతే అలాగా పాటించి దేవుని సన్నిధిలో విచారణ చేయటానికి ఒంటరిగా వెళ్ళారో వారందరూ ఈరోజు దేవుని సేవ చేస్తున్నారు. హల్లెలూయా. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసి సమర్పించుకొని దేవుని సేవలో ఉండి సంఘాల్లో పరిచయం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, రాజాది రాజైనటువంటి దేవుడు, రాజాని భవనములని పాడబడుతున్నా. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం. నీ గృహములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ స్థలమును ఎక్కదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఏ ప్రవర్తన? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకలతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. యెహోవా యందు విచారణ చేయాలనేటువంటి మాట దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆగస్టు మాసం మొదటి ఆదివారంలో దేవుడు నేను అడుగుతున్నాను, ఎవరి యందు విచారణ చేస్తాను? ఈ విచారణ చేయాలంటే నువ్వు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి విచారణ చేయాలి. అప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. ఇది చాలా ఆత్మీయ రహస్యం. ఇది ఆత్మీయ రహస్యం, పరలోక దర్శనం. ఇది ప్రభు మాట వినేవాడు ఎవడు? దేవుని మాట విని ఆయన దర్శనానికి వచ్చిన వారు ఎవరంటే యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 65 యెషయా గ్రంథంలో కూడా మాట్లాడుతారు, నా యొద్ద విచారణ చేయని వారి నా దర్శనముకు, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని. తర్వాత నన్ను వెతుకు వారికి నేను దొరికితిని. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క విచారణ చేయాలని కోరుకోవాలి. మన సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు మేము సేవకులు అందరం కలిసి 6 నుంచి 7:30 వరకు జూమ్లోకి వస్తుంది. మన సంఘంలో ఉన్న యవనస్తులందరి కొరకు కూడా నేను ప్రార్థన చేయిస్తున్నాను. ఏమని ప్రార్థన చేపిస్తున్నాను? ప్రభా, వారికి రక్షణ కావాలి, సాక్ష్యం కావాలి. అపవాది చుట్టుపట్టుకొని నడిపిస్తుంది కదా, తిప్పుతుంది కదా, అది ఒకరోజు దాని సంఖ్యలు ఇరిగిపోయే దినం వస్తుంది. హల్లెలూయా. వారు దేవునికి వెలుగు సంబంధులై నిలిచి సాక్షులుగా ఉంటారట, దర్శనానికి వస్తారు. నన్ను వెతుకు వారికి నేను దొరికితిని. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను
ఎన్ని రకాలైన భయాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క విచారణ చేయకపోతే నీకేమీ కూడా దొరకదు. తల్లిదండ్రులను ఆధారం చేసుకుంటున్నావేమో, బంధువుల్ని, నీ విద్యను, నీ యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని నీ స్వకీయ ఆలోచన చేత నీవేమి సంపాదించలే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు. దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, నేను యెహోవా యొక్క విచారణ, నా దర్శనముకు వచ్చు వారు నేను దర్శించి తిని. ఎన్నో దర్శనాలు ఉన్నాయి ఈ భూలోకంలో, కానీ అవన్నీ కూడా మేఘం వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోద్ది, చీకటి పడి మళ్ళా తెల్లవారినట్లుగా వెళ్ళిపోయింది, కానీ అక్కడేం కనబడదు. శ్రీనివాసు, దర్శనం లేకుండా ఏమీ కనబడలేవు అన్నమాట. ఆత్మ దర్శనం. తర్వాత నువ్వు విచారణ చేయగా ఆయనకి ఏమిస్తాడంట? మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైనటువంటి సంగతులు నేను నీకు తెలుపు. అబ్రాహాము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం అయ్యాడు. ఎండవేళ గుడారం ముందు కూర్చున్నప్పుడు దేవదూతలు 3 మనుషులు దర్శనమయ్యారు. ఆయనకున్న చింత అంతా తీసివేశారు, మాట్లాడారు, ఆతిథ్యం ఇచ్చాడు, పరిగెత్తాడు, ఆశీర్వదించబడ్డాడు, తండ్రి అయ్యాడు, ఇస్సాకును అన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుడు, కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ భయాలన్నింటినీ పక్కన పెట్టు. ఎవరి విషయమై నువ్వు దుఃఖపడుతున్నావో, ఎవరి విషయమై నువ్వు భయపడుతున్నావో పక్కన పడేసి నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి విచారణ చేసినప్పుడు నీ బిడ్డలు బాగుంటారు. నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. నీవు చేసిన భక్తికి దేవుడు మార్పు ఇస్తాడు. ఆయన మొరపెట్టగా నేను వారికి ఉత్తరం ఇస్తున్నాను, వారి భయాలన్నింటిలో నుండి నేను వారిని తొలగిస్తున్నాను. కాబట్టి దేవుని యందు విచారణ చేయాలి, యెహోవా యందు విచారణ చేయాలి. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన కోసం అనుకుంటారు, కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి చేతులు చాపి అడగాలో తెలియదు. దేవా, నా చేతుల్ని కొనల వైపు చాపుతున్నాను, సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చిన దావీదు ప్రార్థన. కాబట్టి ఈ మొదటి ఆదివారంలో, ఈ ఆగస్టు మాసంలో మిగతా 6 నెలలు 5 నెలలు అయినా సరే దేవుని యొక్క విచారణ చేయటం నేర్చుకో. ఆయనే నీకు మూలాధారం, ఆయనే నిన్ను సృష్టించినటువంటి వాడు. నీలో నుండి ఒక్కటైనా నశించిపోదంటున్నాడు. మోషే, ఐగుప్తు దేశంలో నుంచి నా ప్రజలను ఒక్కళ్ళు కూడా నేను విడిచిపెట్టవద్దు. ఇదిగో వారు నా బిడ్డలు, నేను ఏర్పరచుకున్నటువంటి జనాంగము, కాబట్టి ఒక్కరినైనా సరే నేను విడిచిపెట్టద్దు. తాగుబోతుడైనా, తిరిగిపోతుడైనా, పాపినైనా, దొంగనైనా నీ జనాంగంలో కలుసుకొని తీసుకెళ్ళిపో. వారి మార్గంలోనే రక్షించబడతారు. ఒకవేళ నా మాటలు లేదా రాలిపోతారంటే, రాలిపోయిన జనాలు ఉన్నారు కదా, హెస్కేల్ 37 అధ్యాయాలు కనపడతారు కదా, మనకు తిరుగుబాటు చేసినాడు. కానీ మోషేతో ఏమన్నాడంటే, నేను నీ దేవుడైన యెహోవాను, నేను చెప్పిన మాట నీవు వినాలి. ఒకవేళ వాడు సరైనడు కాకపోతే నీ దృష్టిలో సరైనడు కాదు, కానీ నా దృష్టిలో సరైనటువంటి వాడు. నీతిమంతులను ప్రేమించడానికి నేను ఈ లోకానికి, మురికినే ప్రేమించడానికి వచ్చాను, పాపినే ప్రేమించడానికి వచ్చా, చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాను నేను అన్నాడు దేవుడు. మోషే మాటిని అందరినీ తీసుకుని వెళ్ళాడు, కానాను దేశాన్ని ప్రయాణం చేశాడు. ఒక్కడు విడిచిపెట్టలేదు కదా. ఏమంటాడు భరత్? ఒక్క డెక్కనైనను నేను వదిలిపెట్టను అంటాడు. డెక్క అంటే ఏంటి? పశువులు కాళ్ళ కూడా రాలిపోతాయి 5-6 సంవత్సరాలకు ఒకసారి, మళ్ళీ కొత్త డెక్కలు వస్తాయి. దాన్ని కూడా నేను వదిలిపెట్టాను అన్నాడు. బిడ్డలను దేవుడు వదిలిపెట్టాడు, నీ సంసారాన్ని దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని వాక్యము
యెహోవా యందు విచారణ చేయటం నేర్చుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తున్నా అందరి కాళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నీ యొక్క విచారణ చేయడానికి నాకు సహాయం చేయి. నీ దర్బార్లోకి వచ్చి ప్రభా, ఇదిగోనైనా నీ యొక్క నేను విచారణ చేయడానికి సహాయం చేయి. ప్రభా తండ్రి, నీ సన్నిధి మాతో వచ్చి నీ ఆత్మతో నింపి నీ రక్షణ మాకు దయచేసి సహాయం చేయి. ప్రభా, నీ సహవాసం మాకిచ్చి మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగిరింప చేశావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగిరింప చేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను, లెక్కించలేను, వర్ణించలేను, లెక్కించలేను. అందరూ నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు. నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు. నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు. నాలోని ఆశలు విస్తరింపచేశావు.